స్నానం దేహాన్ని శుద్ధి చేస్తుంది, ధ్యానం బుద్ధిని శుద్ధి చేస్తుంది, ప్రార్థన ఆత్మను శుద్ధి చేస్తుంది. కదలని బొమ్మకి కవితలు చెప్పినా, మారని మనిషికి నీతులు చెప్పినా ఒకటే. మరిచే స్నేహం చెయ్యకు, స్నేహం చేసి మరవకు. కలలు చాలా గొప్పవి, నిజం కాకపోయినా కాసేపు హాయిని కలిగిస్తాయి. సమయం, ఆరోగ్యం, బంధం వీటిపై ఏ ధర రాసి ఉండదు. అవి కోల్పోయినప్పుడే వాటి విలువ తెలిసేది. అందుకే సమయాన్ని వినియోగించుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, బంధాన్ని నిలబెట్టుకోవాలి. ఎవరి మనసు మంచిగా ఉంటుందో వాళ్ళ తలరాత చెడుగా ఉంటుంది. ఇది నిజం. అర్థం కాని జీవితంలో, దిక్కుతోచని ప్రపంచములో, నమ్మకం లేని బంధాల మధ్య నలుగుతూ, అనుకున్నది సాధించలేక, వచ్చింది వదువుకోలేక, ఉన్నది చేయలేక, నాకున్న వాళ్ళను వదులుకోలేక, గుండెల్లో బాధని కళ్ళల్లో కన్నీటిని దాచుకొని, అందరూ ఉన్నా ఎవరు లేని ఒంటరిని సాగుతున్నా. జీవితంలో ఏది సులభంగా దొరకదు, కానీ ప్రయత్నిస్తే ఏది కష్టం కాదు. మంచితనం ఎక్కువైతే మనవాళ్ళే మనకు శత్రువులు అవుతారు. చావు వస్తుందని తెలిసిన బ్రతికేస్తున్నాం, బాధ వస్తే బ్రతకలేమా? అబద్ధాలు చెప్పి బ్రతికేవాడికి ఆనందాలు ఎక్కువే, మనశ్శాంతి ఎక్కువే, విలువ ఎక్కువే. కానీ నిజాలు చెప్పి నిజాయితీగా ఉండేవారికి మాత్రం నిందలు ఎక్కువే, విలువ తక్కువే, ఆనందం తక్కువే, మనశ్శాంతి తక్కువే. సానుకూల ఆలోచనలు ఉన్నవారికి ఆనందం నీడలా వెంటే ఉంటుంది. చేయాలన్న తాపత్రయం ఉంటే ఏ పనైనా సాధ్యమే. ఇప్పుడెందుకులే అనే అబద్ధం ఉంటే ఏదైనా అసాధ్యమే. అందరికీ శత్రువులా బ్రతుకు, కానీ ఏ ఒక్కడికి బానిసలా మాత్రం బ్రతకకు. ఆయుధం లేకుండా చంపేది నాలుక, బతికి ఉన్న శిలను చేసేది మోసం, తెలివైన వాడిని పిచ్చివాడిగా చేసేది ద్రోహం. వీటితో చాలా జాగ్రత్త సుమా. యుద్ధంలో 1000 మంది వీరులను సంహరించే వాడికన్నా తన మనస్సును తాను జయించిన వాడే నిజమైన వీరుడు. మగాడు స్త్రీ రూపానికి దాసోహం అవుతాడు, కానీ స్త్రీ మాత్రం మగాడి ప్రేమకు దాసి అవుతుంది. జీవితంలో ఒంటరిగా ఉండటం నేర్చుకోవాలి, ఎందుకంటే ఎవరు ఎప్పుడు వదిలేస్తారో తెలియదు కదా. కొన్ని విషయాలు అమ్మ దగ్గర చెప్పుకోగలం, ఇంకా కొన్ని నాన్నతో చెల్లితో, అన్నతో చెప్పగలం, కానీ అన్ని విషయాలు ఒక మంచి ఫ్రెండ్తోనే చెప్పగలం. ఇల్లాలు బాధపడినా, నీ వలన ఒక ఆడది బాధపడినా, నువ్వు ఎన్ని పుణ్యాలు చేసినా, నువ్వు ఎన్ని తపస్సులు చేసినా ఆ శోకం నిన్ను మృత్యువు రూపంలో కబలిస్తుంది. అందుకని ఆడవాళ్ళ జోలికి వెళ్ళవద్దు. మనసు లేని మగాడు ఆడదాన్ని ఆటబొమ్మలా చూస్తాడు. మనసున్న మగాడు ఆడదాన్ని ప్రాణం ఉన్న దేవతలా భావిస్తాడు.